అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక గోల్డెన్ బేకరీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా దాకా అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఈ కారణంగా ఎంతో మంది విద్యార్థులు పేద మధ్యతరగతి బడుగులైన విద్యార్థులు అందరూ కూడా విద్యకి దూరమే పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిధులు నియామకాలని కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థుల బాధలు ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు విద్యకు నష్టపోతూ ఉన్నారంటే ఈరోజు కేవలం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లనే అని చెప్పేసి నేను కరాఖండిగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులను కనీసం పట్టించుకోకుండా మెస్సీలు ఆడుకుంటా ఫ్యాషన్ షోలు అనుకుంటా ఈరోజు విద్యార్థులను పట్టించుకోకుండా విద్యార్థుల పైన కనీసం కనికారం లేకుండా ఆయన యొక్క రాజకీయ వ్యవస్థను చూసుకుంటాడు తప్ప విద్యార్థుల కోసాన్ని పట్టించుకుంటలేడు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ యొక్క త్యాగాల ఫలితాలతోటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇలా వాళ్ళ కనీసం విద్యార్థులు పట్టించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో ధర్నాలు రాస్తారోకాలు నిర్వహిస్తాయని హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక గోల్డెన్ బేకరీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకనగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోయే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళకపోవడం లేదా వాళ్ళ కళాశాలల్లో సర్టిఫికెట్స్ కోసం వెళ్తే కళాశాల యాజమాన్యం ఫీజు కట్టేంత వరకు సర్టిఫికెట్లు ఇయ్యలేము అని చెప్పడం, రియంబర్స్మెంట్లు పడక విద్యార్థులు ఫీజు కట్టలేకపోవడం పరిస్థితి ఏర్పడింది.